అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీకు తిరిగి ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి కొన్ని నిమిషాలు మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్పే మాట రోగముతో సమాధానాన్ని పోగొట్టుకున్న వ్యక్తులు. బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంది. రోగంతో సమాధానాన్ని పోగొట్టుకున్న వ్యక్తులకు ప్రభువు చెప్పే మాట, నేను ఎదుగుచూ ఉన్నానో తెలుసా? మీరు రోగముతో బాధపడుతున్నారు. మీ రోగాలను బాగు చేయడానికి నేను ఏం చేశానో తెలుసా? మీ కొరకు దెబ్బలు తిన్నాను. యేసయ్య గురించి పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడిన మాటలను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. చాలామంది అంటూ ఉంటారు, యేసయ్య గురించి పాత నిబంధన గ్రంథంలో ఎక్కడుంది అని అంటుంటారు. యేసు ప్రభు వారు కొత్త నిబంధన గ్రంథంలో మరి తాను ఎలాంటి హింసలు, శ్రమలు, బాధలు, కొరడా దెబ్బలు తిన్నాడో దాని విషయమై పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాలలో, అతడు మన రోగములను భరించెను, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, తన శిరస్సుపై ముళ్ళ కిరీటము పెట్టినారని, 39 కొరడా దెబ్బలు వీపుపై కొట్టినారని, ఆయన చేతులలో మేకులు కొట్టినారని, ఆయన పాదములకు మేకులు కొట్టారని, ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడిచారని. ఇన్ని గాయాలు ఎందుకు ప్రభువా అంటే 5వ వచనంలో, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఒకసారి ఆలోచించాలి ఈ మాట. ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు, దెబ్బలు తిన్నాడు అని వాక్యం అంటూ ఉంది. ఎవరండి పాత నిబంధనలో గాయపరచబడిన వారు, దెబ్బలు తిన్నవారు? ఎవరైనా ఉన్నారా? లేరు. పాపముల నిమిత్తమై యేసు ప్రభుల వారు ఒక్కరే అలాంటి శ్రమను అనుభవించినారు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని కారడానికి ఇన్ని రకాలైన హింసలు తను అనుభవించినట్లుగా వాక్యంలో మనము చూడగలం. అందుకే నేను గాయం పొందానని ప్రభువు వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రభువు గాయాలు పొంది మనకు ఆయన పాపము నుండి విముక్తిని కలగజేశాడు. నిజమే, ఆయన గాయములతో ప్రభువు నాకు స్వస్థత కలుగజేస్తున్నాడు. బలహీనంగా ఉన్నవారు ఈలాగు అనండి. ఎవరైతే అనారోగ్యముతో మరణ పడకం మీద ఉంటున్నారో వారు ఈ విధంగా చెప్పండి, ఈ రోగము కొరకే యేసయ్య మీరు దెబ్బలు తిన్నారు, ఆ పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలిగించండి. దేవుణ్ణి అడగండి, మీరు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగించారు, అందుకు స్తోత్రాలని పూర్తిగా నీకు చెల్లిస్తూ నీయందు విశ్వాసం ఉంచాను. ఇంకా ఎవరైతే ఆ విధంగా స్వస్థత పొందలేకుండా ఉన్నారో ఈరోజు మీరు కూడా విశ్వసించాలని ప్రభు పేరట ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.